వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ సన్నిహితుడు మృతి. కెనడా చేరుకున్న ప్రధాని మోదీ, G7 సదస్సు కోసం ఆహ్వానం. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ క్యాన్సిల్. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ. తొలిసారి 1,00,000 మార్కు దాటిన పసిడి, వెండి ఫ్యూచర్స్ కూడా గరిష్ట స్థాయికి సమీపంలో స్థిరం. రోజుల టెస్టుకు ఐసీసీ రెడీ, 3 దేశాలకు మినహాయింపు. పశ్చిమాసియా మళ్లీ బగ్గుమంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. గత వారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఆపరేషన్ రేజింగ్ లయన్ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా 5 రోజు కూడా ప్రతి దాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. ఇక ఈ దాడుల్లో ఇరాన్కు గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే పలువురు కీలక నేతలను ఇరాన్ కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున మధ్య ట్రెహాన్ నడిబొడ్డున ఉన్న కమాండ్ సెంటర్పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు ఈ రెండింటికి నాయకత్వం వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్పై శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణు కర్మాగారాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ట్రెహాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాక్తో 1980లో జరిగిన భీకర యుద్ధం తర్వాత తిరిగి ఆ స్థాయిలో దాడులను ఎదుర్కోవడం ఇరాన్కు ఇదే మొదటిసారి. ఈ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల ప్రధానాధికారి జనరల్ మహ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ హుసేన్ సలామీ, ఖండాంతర క్షిపాణి కార్యక్రమం అధికారి జనరల్ అమీర్ అలీ హాజీ జాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఇరాన్ సాయుధ దళాల జనరల్ సాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ గేలం రైజా బహ్రెయిన్, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మరణించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన కుటుంబం టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్లో దాక్కున్నారని తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖమేనీకి ఇజ్రాయెల్ చివరి అవకాశం ఇచ్చిందని, అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా చేరుకున్నారు. ఇవాళ ఉదయం కెనడాలోని కల్గారీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి. G7 సదస్సు కోసం ప్రధాని కెనడా వెళ్లారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో G7 దేశాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గత వారం ఆహ్వానం అందింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ప్రధాని కెనడా వెళ్లారు. G7 సదస్సులో పాల్గొననున్నారు. భారత్ కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా G7 సమ్మిట్కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ సదస్సులో పాల్గొనాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు ఇటీవలే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఇరాన్ ఇజ్రాయిల్ వివాదంపై ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చల ద్వారా ప్రస్తుత వివాదానికి పరిష్కారం చూపాలని మోదీ కోరనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇటీవలే పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రపంచ నాయకులతో ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తుంది. అత్యంత అధునాతన పారిశ్రామికరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన 7 దేశాల కూటమి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలు G7 అనే పేరు సభ్య దేశాల సంఖ్యని సూచిస్తుంది. ఇందులో భారత్ సభ్య దేశం కాకపోయినా ఏటా ఈ సదస్సుకు భారత్కు ఆహ్వానం అందుతుంది.
ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న డ్రీమ్ లైనర్ రకానికి చెందిన A171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. తాజాగా అదే రూట్లో ప్రయాణించే మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమాన సర్వీస్ను అధికారులు రద్దు చేశారు. ఎయిర్ ఇండియా విమానం A159 మంగళవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి అది లండన్ బయలుదేరాల్సింది. అయితే టేకాఫ్ ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీస్ను చివరి నిమిషంలో రద్దు చేశారు. ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సోమవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ రకానికి చెందిన AI-315 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఇవాళ ఉదయం కూడా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా ముందుగా ముంబై వస్తున్న AI-180 విమానంలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. గుర్తించిన పైలట్ మంగళవారం తెల్లవారుజామున కోల్కతాలో విమానాన్ని నిలిపివేశారు. దీంతో భద్రతా దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలోని ఇంజన్లతో ఒకటి పనిచేయడం లేదని, దీంతో విమానం ఎగరడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. కాగా గత గురువారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్ పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఉచిత కరెంటుకు, రైతు రుణమాఫీకి, బోనస్కు, పేటెంట్కు కాంగ్రెస్ ప్రభుత్వమే భారతదేశంలో ఏడాదిన్నర కాలంలో రైతుల కోసం 70,000 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మాది. దేశ చరిత్రలో ఏకకాలంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అని మంత్రి పొన్నం మాట్లాడారు. ఈరోజు రైతులకు సంబంధించి రైతు నేస్తం కార్యక్రమంగా రైతన్నలు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రైతు వేదికలలో ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని నేరుగా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ముఖ్యంగా రైతన్నల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే రైతుల సంక్షేమ ప్రభుత్వం అనే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటారు. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చెప్పినట్టుగా రైతు శాస్త్రవేత్తలతో పాటుగా యాంత్రీకరణ కావచ్చు, నూతన మెలకువలు కావచ్చు, లేకపోతే విత్తనానికి సంబంధించినటువంటి అనేక రకాల సాగు పద్ధతులు ఈరోజు ఓన్లీ వరి కాకుండా వ్యవసాయ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడానికి సంబంధించిన సలహా సూచనలు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖను స్వయంగా రైతైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ముందుకు పోతున్న ఈ సందర్భంలో అది రైతు రుణమాఫీ కానీ లేదా రైతు భరోసా కానీ రైతులకు సంబంధించినటువంటి సన్నవడ్ల బోనస్ కానీ ఆ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా రైతన్నలు ఈ దేశానికి వెన్నెముకగా మన ఒక సామెత ఉంది, రైతు చేసిన రాజ్యం ఎద్దడి కోసం ముందుకు పోదని. ఆ విధంగా రైతుల సంక్షేమం, రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ దీవించి మరింత రైతులకు సంక్షేమం పొందేలాగా వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకొని ముందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవసాయ విప్లవానికి తీసుకుపోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇది ఒక లొట్టపీస్ కేసు. రేవంత్ రెడ్డి ఓ లొట్టపీస్ ముఖ్యమంత్రి. పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దు నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్ల చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంటి అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు,
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం. రాష్ట్ర పశుసంవర్ధక మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ కు విచ్చేసిన మంత్రిని ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అమరవీళ్ల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు మంత్రితో కలిసి వచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ కి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. భగవంతుడిచ్చిన ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఆశీస్సులతో సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఈ రోజు మంత్రి పదవి దక్కిందని జిల్లా ఎమ్మెల్యేలు అందరూ నాకు మంత్రి పదవి ఇవ్వాలని ముక్త కంఠంతో కోరారని ఆయన చెప్పారు. పాలమూరు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో, అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే, ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు, ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ 3-4 సంవత్సరాల్లో ఈ వెనుకబాటుతనానికి గురైనటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక మార్కును పాలమూరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయనేటువంటి ఆలోచనతో బీదాది బీద పూర్ టు పూర్ లబ్ధిదారుడు ఆఖరి లైన్ నిలబడ్డ ఆఖరునికి కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకొని నడిచేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఫలాలను తీసుకుపోయి వాళ్ళకి అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలమూరు మంత్రి నేను ఒక్కనే కాదు, ఉమ్మడి పాలమూరు ఈ యానిమల్ హస్బెండరీ శాఖ వచ్చింది నాకు కాదు, పాలమూరు జిల్లాకు వచ్చింది. కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమల జిల్లా, వెనుకబాటుతనముల జిల్లా. ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ, ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు 2014 నుంచి 2018 వరకు మొత్తం అందరూ జిల్లా పరిషత్లో చూశారు. ఆ రోజు నా మీద దాడి జరిగినా, నా మీద కేసులు పెట్టించినా, నన్ను కొట్టించినా, మెడబెట్టి బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బెండ్ కాకుండా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుంది, అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా పరిషత్ మీటింగ్లో ప్రజల గొంతై ప్రజల కోసం 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడింది ఎక్కడ కూడా శ్రీహరికి ఏమో కావాలని కాదు, పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతాంగం లేదా రైతులు బోర్లు, లీజులు, నీళ్లు, బోర్లు, ట్రాక్టర్లు దాళ్ళ విషయంలో ఈజీఎస్ కోసమే ఆ రోజు పోరాటం చేసినాం. మరి అటువంటి పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబాటుతనం గురించి ఈ జిల్లాకు సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అక్బర్పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 3.5 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది కనుక ప్రజలు మేలు చేసే అనేక కార్యక్రమాలను దుబ్బాక నియోజకవర్గంలో చేపడతామని తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు నేస్తం వేదిక ద్వారా 9,000 కోట్ల తెలంగాణ రైతాంగానికి రాబో రోజుల్లో పంటలు పండించి రైతును రాజుగా చూడాలనే ఓ మహా సంకల్పంతో కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మరి ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టినా,
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం కేవలం ఒక సంవత్సరంలోనే 1,18,000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రైతాంగం కోసం తీసుకుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు పేదవాళ్ళు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో కూడా మరి ఆ సన్న బియ్యము పేదవాళ్ళకు అందిస్తుందంటే మరి తెలంగాణ రైతాంగం కూడా సన్న బియ్యం పండించి మరి వారికి కూడా 500 బోనస్ వస్తుంది. అంటే ప్రజలందరూ కలిసి రైతాంగం అందరూ కలిసి చేదోడు వాదోడుగా ఉంటే ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వాన్ని దీవించాల్సి ఉంది. రైతు ప్రభుత్వ పక్షాన మీ యొక్క బాధ్యత నిర్వర్తించినప్పుడు సమాజం ప్రపంచం సస్యశ్యామలమవుతాయి. ఈ రాష్ట్ర రైతాంగం ఆ సస్యశ్యామలం అయినప్పుడు దేశ ప్రగతి కూడా ముందుకు పోతుంది. కాబట్టి అన్నం పెట్టిన రైతే ముఖ్యం. కాబట్టి రైతు సంక్షేమంగా వస్తున్న పాటుపడుతున్న తెలంగాణ రైతాంగం ఈ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. దుబ్బాక నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతా ఉన్నా, మీరు మొన్న కూడా ఎవరికో ఓటేసి వాళ్ళు ఏం అభివృద్ధి గతంలో కూడా 10 ఏళ్ళ అభివృద్ధి చేయలే, మళ్ళా వాళ్ళ మాయమాటలు నమ్మి ఓటేసిండ్రు. కాబట్టి మన దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి పేదలకు విజ్ఞప్తి చేస్తున్నా, 3.5 సంవత్సరాలు మన ప్రజాప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 21న విశాఖపట్నం ఆర్కే బీచ్లో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సర్వం సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకే చోట 5 లక్షల మందితో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వేదికైందని అన్నారు. ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేదికకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు కూటమి ప్రజాప్రతినిధులు నేతలతో నోవోటల్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను ఎప్పుడు ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఇక్కడ ప్రశాంతత, సానుకూల వైఖరి, మంచికి సహకరించే మనస్తత్వం కలిగిన ప్రజలుంటారు. హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో వారం రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉన్నాను. సమయంలో సమిష్టిగా ఉండి విపత్తులను ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చా. ప్రజలందరినీ సాధారణ స్థితికి తీసుకొచ్చే వరకు కొన్ని నియమాలు పాటించాలని కోరితే అంతా పాటించారు. ఆ సమయంలో దీపావళి పండుగ కూడా వచ్చింది. ఈదురుగాలులకు నెలకొరిగిన చెట్లన్నీ ఎండిపోయాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. పండుగ జరుపుకోండి, కానీ క్రాకర్స్ కాల్చవద్దని ప్రజల్ని కోరారు. క్రాకర్స్ కాల్చకుండా క్రమశిక్షణ, సామాజిక బాధ్యత మెలిగారు. ఉదయం నుంచి నేను ఒక్కసారి ఒక రౌండ్ పోయి వచ్చాను. ఎక్కడెక్కడ చేస్తామని చూసాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 month లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్ లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ ని, కోచ్ ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటి ఏమేం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరూ బాగా చేశారు. అప్పుడు గిన్నిస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం. స్కీమ్ బి, ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లా నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 34 వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలో 26 వైద్య కళాశాలలో ఉన్న సౌకర్యాలపై జాతీయ వైద్య మండలి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలలో సదుపాయాల కొరత ఉందని గుర్తించిన జాతీయ వైద్య మండలి ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ను ఈ నెల 18న ఢిల్లీకి రావాలని ఆదేశించింది. సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ కూడా వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పాల్గొనాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కళాశాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించడానికి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులు. తప్పు ఒప్పుకునే ధైర్యం లేక కొత్త డ్రామాకు కేటీఆర్ తెరతీశారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఎంక్వైరీకి హాజరు కావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఎక్కడైనా తప్పులు జరిగినప్పుడు ఆ సంబంధించినటువంటి ఏజెన్సీలు దాంట్లో ప్రమేయం ఉన్న వారిని పిలిచి వారిని ఎంక్వైరీ చేయడం అనేది సర్వసాధారణం. ఈరోజు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ట్రెండ్లో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడిపోతున్నట్టు మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. అంటే గతంలో కొంతమంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా కొన్ని సందర్భాలలో డ్రోన్ ఎగిరేసినటువంటి కేసులో కూడా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు 15 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. డ్రోన్ కేసులో అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. అరెస్టు చేయాలన్నా అరెస్టు చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు, వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి. కాకపోతే దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా అని చెప్తుండు. మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనమైతే తెలంగాణలో అయితే చూడలేదు. మరి ఈయన చరిత్ర ఏమైనా గత జన్మ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకొని అప్పుడు భారతదేశ స్వాతంత్రం కోసం ఏమన్నా ఆఫ్రికాల గాంధీ గారితో ఏమన్నా జైలుకు పోయినట్టు మరి ఆయన చెప్పాలి. మా ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వేడుకున్నారు. ఈ మేరకు కొల్లూరు పోలీస్ స్టేషన్లో అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు శివారు ప్రాంతంలోని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని, గత సంవత్సరంలో లోకాయుక్తలో ఆ ఫ్లాట్లో మాకే సొంతమని తీర్పు వచ్చిందని అన్నారు. కానీ తమ భూముల్లోకి వెళ్తుంటే కొందరు బడా బిల్డర్లు తమను అడ్డుకుంటున్నారని, ఇప్పటికే చాలా మంది దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకుని మిగిలిన 400-500 మంది భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారులు కుట్ర పన్నుతున్నారని, ఈ విషయంపై ఈ రోజు కొల్లూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ ఆధ్వర్యంలో సిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 1984లో ఆ భూమిని 1400 మంది బాధితులను కొనుగోలు చేశామని, కానీ 2003లో ఆ భూమిని రెండో డాక్యుమెంట్ చేసి తమను ఆ భూమిలోకి అడుగుపెట్టనివ్వకుండా కొందరు బడా బిల్డర్లు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై తమకు అన్ని శాఖల అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నా పేరు సత్తయ్య, లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్. మేము 84 డాక్యుమెంట్స్ 84లో తీసుకున్న ఫస్ట్ ఓనర్స్ మేము. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నాదెల్ల వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు, రాజు దుర్గాప్రసాద్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని సెకండ్ డాక్యుమెంట్ చేశారు 2003లో. కాబట్టి వాళ్ళను ఇచ్చేసి మా ప్లాట్ మాకు ఇప్పేయాలని చెప్పి మేము ఉద్దేశము. మేము ఈ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఇండివిజువల్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళందరి మీద మా ప్లాట్ ఆక్యుపై చేస్తారు, మా ప్లాట్ మాకు ఇప్పేయండి అని చెప్పి మేము సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కొల్లూరు ప్లాట్ ఓనర్స్కు మేమందరం కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ తరఫున ప్లాట్ అందరూ 60-70 సంవత్సరాలు వాళ్ళందరం కూడా మేము కష్టపడి పొద్దున్న నుంచి మంచి నీళ్ళు తాగకుండా వచ్చాము ఇక్కడికి. తిండి తిప్పలేకుండా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మా ప్లాటు మాకు ఇప్పేయాలని చెప్పి ఈ వీడియో వాళ్ళకు మరీ ఒకసారి. లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాది 1300 ప్లాట్స్ సార్. కానీ ప్రజెంట్గా ఇప్పుడు మా ప్లాట్లను వాళ్ళు కొనుక్కొని మేము ఇప్పుడు 400 ప్లాట్ల నుంచి 500 ప్లాట్లు మిగిలినాయి సార్. మా ప్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో నడుస్తుంది సార్. అక్కడ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. నాదెల్ల విజయభాస్కర్ చౌదరి మీద, విఎల్ఎస్ ప్రసాద్, దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ అక్కడ ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. దాని విషయంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఉన్నది ఇప్పుడు 400-600 మెంబర్స్ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు మొత్తం యాక్చువల్గా? మొత్తం వచ్చేసి అక్కడ 145 ఎకరాలు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 145 ఎకరాలు అట్లాగే ఉంది సార్. అది ఓకే.
140 ఎకరాలు ప్లేన్ ల్యాండే ఉన్నది. వాళ్ళు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అవి క్యాన్సిలేషన్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాం హెచ్ఎండిఏ వాళ్ళకి అందరికీ. ఇప్పుడు మేమున్న 600 మెంబర్స్కి ఏదైతే ఉందో మాకు న్యాయం చేయాలని, మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సార్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళేమో పొజిషన్ తీసుకుని వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు. మాకు అక్కడ వేకెంట్ ఉన్న పొజిషన్ దగ్గరికి మేము పోతే మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మమ్మల్ని అక్కడ ఉండనివ్వట్లేదు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సోమవారం ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఆగస్టు ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 1,01,078 వద్ద ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఇటీవల తొలిసారిగా తులం బంగారం 1,00,000 మార్కును దాటిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. వెండి ధరలు కూడా దాదాపు గరిష్ట స్థాయిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ ఈ రోజు కేజీకి 1,06,464 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గత ట్రేడింగ్ సెషన్లో దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. బంగారం ఆగస్టు ఫ్యూచర్స్ 1.91% వృద్ధితో 10 గ్రాములకు 1,02,76 వద్ద స్థిరపడగా, వెండి జూలై ఫ్యూచర్స్కి 0.57 లాభంతో కిలోకు 1,06,493 వద్ద ముగిశాయి. గత వారం బంగారం వెండి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం కూడా పసిడికి కలిసొచ్చింది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ పెరిగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో క్షీణత, ముడిచమురు ధరల పెరుగుదల కూడా విలువైన లోహాల ధరలకు మద్దతునిచ్చాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇదే బంగారం వెండి ధరల కదలికలను ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 ఔన్సు $3,450 దాటింది. రాబోయే ట్రేడింగ్ స్టేషన్లో వెండి కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 2027-29 సిరీస్ కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిన్న దేశాలకు టెస్ట్ మ్యాచ్లను 4 రోజులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఐసీసీ తీసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తుంది. అయితే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు ఆ మినహాయింపు ఇచ్చినట్లు కూడా రిపోర్టులో వెల్లడించారు. లార్డ్స్లో కొన్ని రోజుల క్రితం WTC ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐసీసీ చైర్మన్ జే షా దీనిపై చర్చించినట్లు తెలుస్తుంది. 4 రోజుల టెస్ట్ మ్యాచ్లకు ఆయన మద్దతు ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపారు. 2027-29 సైకిల్కు ఆ విధానాన్ని మంజూరు చేసినట్లు వెల్లడైంది. 2017లోనే ద్వైపాక్షికంగా నిర్వహించే సిరీస్లకు 4 రోజుల టెస్టుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. గత నెలలో ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య 4 రోజుల టెస్టు జరిగింది. ఐర్లాండ్తోనూ 2019, 2023లో 4-డే టెస్టులు ఇంగ్లాండ్ ఆడింది. సాంప్రదాయకరమైన 5 రోజుల టెస్టును నిర్వహించేందుకు చాలా దేశాలు నిర్లిప్తంగా ఉన్నాయని, అయితే 4 రోజుల టెస్టులను నిర్వహించడం వల్ల 3 టెస్టుల సిరీస్ను కేవలం 3 వారాల్లోనే పూర్తి చేయవచ్చని రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తుంది. 4 రోజుల మ్యాచ్లో ఓవర్లను 98కి పెంచాలని భావిస్తున్నారు. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 5 రోజుల ఫార్మాట్లోనే ముగించనున్నారు. మంగళవారం శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్తో ఈ కొత్త సైకిల్ ప్రారంభమవుతుంది. 2025-27 సైకిల్ మొత్తం 27 టెస్ట్ మ్యాచ్ సిరీస్లు ఉంటాయి. దీంట్లో 17 సిరీస్లు, 2 మ్యాచ్లు ఉంటాయి. మరో 6 సిరీస్లో 3 మ్యాచ్లు జరుగుతాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మాత్రం అన్ని 5 టెస్టుల మ్యాచ్ల సిరీస్లు జరుగుతాయని రిపోర్టులో తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ సన్నిహితుడు మృతి. కెనడా చేరుకున్న ప్రధాని మోదీ, G7 సదస్సు కోసం ఆహ్వానం. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ క్యాన్సిల్. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ. తొలిసారి 1,00,000 మార్కు దాటిన పసిడి, వెండి ఫ్యూచర్స్ కూడా గరిష్ట స్థాయికి సమీపంలో స్థిరం. రోజుల టెస్టుకు ఐసీసీ రెడీ, 3 దేశాలకు మినహాయింపు.
ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.